హరి ఓం ప్రియాత్మస్వరూపులరా. నిన్నటి రోజు నేను ఒక వీడియో ఇచ్చాను. నా ఫ్యాక్టరీకి తనిఖీకి వచ్చినటువంటి ఒక బ్యాంకు అధికారుల బృందాన్ని నేను ఎత్తి యాసిడ్ జాడి నెత్తినేసి కొట్టానంటే చచ్చూరుకుంటావు, యాక్సిడెంట్ కేసు బుక్ చేసి నేనే హాస్పిటల్లో పారేస్తా అన్నాను అని. అది నా మీద నేను ఈ గూఢచర్యపు సుడిలో పడిన తర్వాతేనండి కంప్లైంట్. డ్రామోజీ రాజీవ్ హత్య గురించి పీవీజీకి ఇచ్చాను. ఆ తర్వాత ఆయన అది శిక్షణ అని మొదట్లో శిక్షణనే అనుకున్నాను, వేధింపు అయితే అనుకోలేదు. కానీ నేను అడగని శిక్షణ నువ్వు నాకు ఇవ్వడానికి నువ్వెవరు అని మాత్రం బాగా గోల పెట్టాను. ఆ విషయాలు నేను మీకు అంతకుముందు చెప్పి ఉన్నాను. ఆ నేపథ్యంలోనే ఆయన నా బలాలని బలపరిచాడు, బలహీనతలు తొలగించాడు అని కూడా నేను మీకు విజ్ఞాపన చేసుకొని ఉన్నాను. అందులో భాగమే ఇది. ఒకవేళ ఆ అధికారులు గనక నేను ఈ స్పయింగ్ వార్లో పడకముందు వచ్చి ఉంటే నేను వాళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి, రిక్వెస్ట్ చేసుకోవడానికే ప్రయత్నించి ఉండేదాన్ని. అంతేకాదు, నేను ఈ స్పయింగ్ వార్లో పడ్డాక కూడా సదరు నన్ను ఎవరైతే ఉమెన్గా ట్రీట్ చేసి నన్ను కౌచింగ్ క్యాచ్ ఏదో అంటారు కదండి పేరు, ఇప్పుడు ఆ అమ్మాయి సింగరు ప్రవస్తి ఆరాధ్య కూడా క్లెయిమ్ చేస్తుంది. అలాగా స్త్రీ వివక్ష, నువ్వు వ్యాపారంలోకి వచ్చావు కాబట్టి నా పడకెట్టింటికి కూడా రా అన్న దీన్ని నేను తిరగబడ్డాను. దాని మీద కంప్లైంట్ చేసుకున్నాను. అప్పట్లోనే ఆ సమస్యని నేను పరిష్కరించుకున్నాను. కానీ ఆ వ్యక్తి కాకుండా మరొక బృందం ఏదైనా వచ్చి ఉంటే నేను అంత వైల్డ్గా యాసిడ్ జాడి నీ నెత్తినేస్తా అని ఉండేదాన్ని కాదు. కన్విన్స్ చేసుకోవడానికి, రిక్వెస్ట్ చేయడానికే ప్రయత్నించి ఉండేదాన్నేమో. అయితే ఇంతగా అధర్మానికి పాల్పడిన ద్రౌపదీదేవిని దుర్యోధనుడు అవమానించినంత అవమానమే, సీతాదేవిని రావణుడు అవమానించినంత అవమానమే పరాయి స్త్రీని తన పక్కలోకి రమ్మనడం అన్నది. కాబట్టి నా దగ్గర చాలా క్రుద్రత ఉండింది. కాబట్టి ఆ సదరు వ్యక్తి వచ్చాడు కాబట్టి యాసిడ్ జాడి నీ నెత్తినేసి కొడతానన్నాను. ఇది అధర్మానికి తిరగబడే నా లక్షణాన్ని మరింత పదును పెట్టడానికి ఆయన నాకు ఇచ్చిన శిక్షణలో ప్రారంభ భాగం. కాబట్టి నేను నా జ్ఞాన గురువు అయిన శ్రీ పివి నరసింహారావు గారికి నా మాన ప్రాణాలని కాపాడినందుకు, నా వ్యక్తిత్వాన్ని మరింత బలంగా తీర్చిదిద్దినందుకు నేను సర్వదా ఆయనకు కృతజ్ఞురాలినండి. హరి ఓం. మీకు నచ్చితే స్ప్రెడ్ మై పోస్ట్.